కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేశారు. జగదీష్ రెడ్డి కేటీఆర్ తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాచారెడ్డి మండల కేంద్రంలో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి మరియు కేటీఆర్ ఎమ్మెల్యే మన అసెంబ్లీ నుంచి సస్పెండ్ బరపతి చేయాలని చెప్పేసి మేము మాచారెడ్డి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ మండల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దళితులపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు మరి జగదీష్ రెడ్డిను కేటీఆర్ను బరపతి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో చూసిన వంటి గత 12 మాసాలలో 12 సంవత్సరాల నెలల్లో మరి 55,000 ఉద్యోగాలు మరి రైతు బంధు కానివ్వండి, మరియు ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, మరి అదేవిధంగా మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ కానివ్వండి, 500 సిలిండర్ కానివ్వండి, మరి 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి ఇంత సంక్షేమ ఫలాలతో కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకెళ్తూ ఉన్నది. మరి ఇలా చూసి ఒరవలేని దరిద్రం టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కొల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మరి ఇది మంచిది కాదని, సబబు కాదని చెప్పేసి మేము మాచారెడ్డి మండలి తరఫున హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ మాచారెడ్డి ముద్దుబిడ్డ గౌరవ శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరి గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ఇలా కాన్షియస్ని డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఏదైనా కానీ ఇలా కొన్ని సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి కొన్ని విషయాలు ఏది అడిగినా కూడా మరి కరెంట్స్ కానీ తాగడానికి నీళ్ళు లేవు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్ళు లేవు. అది ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే విజయం నుంచి గెలిపించుడు ప్రతి విలేజ్లలో ఏడా కనిపిస్తలేదు. చూస్తూ ఉంటే ఏ విలేజ్ కూడా కనిపిస్తలేడు, నీళ్ళ సమస్య కూడా తీస్తలేడు. ఏడా ఉంటే స్లాబ్ పోస్తూ ఉన్నాడు. మరి సంఘాలకే పరిమితమైంది ఎమ్మెల్యే. మరి అందరూ ఓట్లు వేయలేదా? అన్ని కులాలలో ఓట్లు వేయాలి మీకు. కాబట్టి మా మండల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మాచారెడ్డి మండలానికి నిధులు తెచ్చి, మీ సొంత నిధులను తెచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు మా మాచారెడ్డి మండలంలో అత్యధిక సంఖ్యలో మా కార్యకర్తలు పాల్గొని సీనియర్ నాయకులు మరి వివిధ అనుసంఘాల సంబంధ నాయకులు వచ్చి మరి ఈ ధర్నాను మరి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఇంత పెద్ద ఎత్తున మా మాచారెడ్డి మండలం నుంచి పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను. జై హింద్, జై షబీర్ అలీ.